రాష్ట్ర మంత్రివర్గం మొదటి సమావేశం నేడు జరగనుంది. పాదయాత్రలో ఇచ్చిన హామీలను ఆచరణలో పెట్టేలా మొదటి కేబినెట్ సమావేశంలోనే నిర్ణయాలు తీసుకోనుంది ప్రభుత్వం. అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహం పైన కేబినెట్లో చర్చ జరిగే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. రాష్ట్ర మంత్రివర్గం మొదటి సమావేశం నేడు జరగనుంది. పాదయాత్రలో ఇచ్చిన హామీలను ఆచరణలో పెట్టేలా మొదటి కేబినెట్ సమావేశంలోనే నిర్ణయాలు తీసుకోనుంది ప్రభుత్వం. అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహం పైన కేబినెట్లో చర్చ జరిగే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రసన్న అడిగి తెలుసుకుందాం. ప్రసన్న, చెప్పండి, సచివాలయంలో ఏపీ కేబినెట్ తొలి సమావేశం కానున్నట్టు తెలుస్తుంది. ఇక దీనిపై మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? 10:30కి కేబినెట్ సమావేశం మొదలవుతుంది. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు, పాదయాత్రలో ఇచ్చిన హామీలు ఇవే ప్రధాన ఎజెండాగా కేబినెట్ సమావేశం జరుగుతుంది. రైతు భరోసా, అదేవిధంగా పెన్షన్స్ 250 రూపాయలు పెంచారు కాబట్టి అది మొదటి దశలో 2250 రూపాయలు వస్తే దానికి సంబంధించి చర్చిస్తారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడానికి సంబంధించి కూడా ఏం చేయాలి, విధి విధానాలు ఏ రకంగా ఉంటాయి, వీటి మీద చర్చ జరుగుతుంది. ఉద్యోగుల ఐఆర్కు సంబంధించి ఒకటి, అదేవిధంగా సిపిఎస్ పెన్షన్ స్కీమ్ కు సంబంధించి సెంట్రల్ పెన్షన్ కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ సెంట్రల్ గవర్నమెంట్ ప్రవేశపెట్టింది కాబట్టి దానికి సంబంధించి విధి విధానాలు ఏ రకంగా ఉంటాయి, ఒకవేళ సిపిఎస్ లో చేరకుండా పాత పెన్షన్ స్కీమ్ ఓపీఎస్ ఉంటే కనుక ఏ రకమైన చర్యలు తీసుకోవాలి, ఈ అంశాలన్నిటి మీద ప్రధానంగా నవరత్నాల అమలులో కేబినెట్ అంతా కూడా కీలక పాత్ర పోషించాలి అనే ప్రధాన ఉద్దేశంతో ఈ రోజు కేబినెట్ సమావేశం, మొట్టమొదటి కేబినెట్ సమావేశం జరుగుతుంది. అయితే కేబినెట్ ఉద్యోగుల ఐఆర్, సిపిఎస్ రద్దు అంశాలపై కూడా చర్చించే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. దీనిపై ఉన్న సమాచారం ఏంటి? తప్పనిసరిగా ఉద్యోగుల ఐఆర్కు సంబంధించి చర్చ జరుగుతుంది. ఉద్యోగులు ఇప్పటికే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని కలిశారు. వాళ్ళకి రావాల్సిన బెనిఫిట్స్ ఇవన్నీ విషయం కూడా అడిగారు. దానికి సంబంధించి కూడా ఆయన సానుకూల దృక్పథంతోనే ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉద్యోగులకు అన్యాయం చేసేది లేదని కూడా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చెప్పడం జరిగింది. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకునే ప్రధానంగా కేబినెట్ సమావేశంలో చర్చ జరుగుతుంది. అయితే ఏ సమావేశం వ్యూహం పైన కేబినెట్ చర్చించే అవకాశం ఉంది? అంటే 8 అంశాలకు సంబంధించి రైతు ఇచ్చిన భరోసా సంబంధించి పెన్షన్లు, ఐఆర్, ఆర్టీసీలో విలీనం, రైతు భరోసా, ఈ కార్యక్రమాలు ఇదంతా ప్రధాన అజెండా ఉంది. ఈ అజెండాతో కేబినెట్ సమావేశంలో చర్చ జరుగుతుంది. చర్చ జరిగిన తర్వాత బ్రీఫింగ్ కూడా ఉంటుంది. కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకునే అవకాశం కనిపిస్తోంది. కొన్ని ఫైల్స్ మీద ముఖ్యమంత్రి గతంలో సంతకాలు చేశారు. వాటికి సంబంధించి రివ్యూ ఏ రకంగా ఉంది, ఏం చేయాలనే దాని మీద చర్చ జరుగుతుంది. 8 అంశాలపైన కేబినెట్ లో చర్చ జరిగే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. ఇక దీనిపై మీ దగ్గర ఉన్న డీటెయిల్స్ ఏంటి? అంటే ప్రధానంగా ఉద్యోగుల ఐఆర్కు సంబంధించి ఏం చేయాలి, పెన్షన్ స్కీమ్ కు సంబంధించి ఏం చేయాలి, గతంలో ఇచ్చిన హామీలు ఎలా ఉన్నాయి, పాదయాత్రలో ఏ రకమైన హామీలు ఇచ్చారు, వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని కేబినెట్ సమావేశం, మొట్టమొదటి కేబినెట్ సమావేశం కాబట్టి కొంత యాక్టివ్ పార్టీ పోషించాలని మంత్రులకు ఇప్పటికే చెప్పడం జరిగింది. ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకుని ఏం చేయాలనే దాని మీద ఒక కీలకమైన నిర్ణయం తీసుకొని ఉన్నారు. ప్రధానంగా రైతులకి మాట ఇచ్చారు కాబట్టి సంవత్సరానికి 12,500 ఇస్తామని, వాటికి సంబంధించి కూడా కేబినెట్ లో చర్చ జరుగుతుంది. ఇంకా భవిష్యత్తులో ఏ రకమైన మేలు చేయాలి ఏంటి అనే దాని మీద కేబినెట్ లో చర్చిస్తారు. థ్యాంక్ యూ ప్రసన్న.